హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ గోంగూర చికెన్. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకొని ఉల్లిపాయ వేగింది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చికెన్లో నీరంతా పోయి చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూరను ముందుగా కూడా కొంచెం వాటర్లో ఉడికించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆకులుగా కూడా వేసినా కూడా ఉడికిపోతుంది. దీన్ని ఒకసారి తిప్పుకుందాం. గోంగూర చక్కగా మెత్తగా గుజ్జుగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని, కారం అనేది మీ ఆప్షన్ అండి. అది కూడా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. గ్రేవీ కోసం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ వద్దనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఏదన్నా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంది, అందుకే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఎంత సింపుల్గా ఈ కర్రీని రెడీ చేసుకున్నాము. ఈ కర్రీ పలావ్లోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి.